నిత్యానికి మార్గం అదిగో, మోక్షానికి మార్గం ఇదిగో, నిత్యానికి మార్గం అదిగో, మోక్షానికి మార్గం ఇదిగో. ఎటు పోయేదవ నీవు పరీక్షించుకో, ఎటు పోయేదవ నీవు పరీక్షించుకో. అయ్యో అయ్యో నీకెంతో వేదనకరము, అమ్మో కంటూ వస్తుంది అగవని దినము. అయ్యో అయ్యో నీకెంతో వేదనకరము. అంధకారంలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, వాయు వర్షం లేని జీవితాలు జీవిస్తున్నవారు, పాపమే 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 తమ జీవితాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో మానవుణ్ణి రక్షించడానికి నా యేసు లోకానికి వచ్చాడు. పాపిని రక్షించువాడు, పాపములు క్షమించువాడు, పాపికి మోక్షాన్ని ప్రసాదించువాడు నా యేసు. ఈనాడు దేవుని మాట వెంటలేదు, దేవుని మాటకు విధేయత చూపట్లేదు. ఎందుకంటే మానవుడు ఈ సృష్టి మీద అన్నిటికంటే బహు శ్రేష్టవంతుడు కనుక, బహు విలువైన వాడు కనుక ఇక లోకం అనుకుంటుంది ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, ఇక మరొకటి లేదు మానవ జన్మ. ఇక భూమి మీద బతికినప్పుడు నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. నశించిపోతున్న ఆత్మల పట్ల భారము దయచేయుమయ్యా, వారికి ప్రకటించే బాధ్యత నాకు ఇంపుగా దయచేయుమయ్యా. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము ఈ దీనదాసుని దర్శించుము. ప్రైజ్లో ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రియమైన నందనవనం ప్రాంత ప్రజలారా, ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నామండి. ఆయా ప్రాంతాల నుండి దైవ సేవకులు మన ప్రాంతానికి వచ్చి ఉన్నారు. మేము అనేక ప్రాంతాలు తిరిగి యేసుక్రీస్తు సువార్త గురించి ప్రకటిస్తూ వస్తున్నాము. దేవుని ప్రజలారా, ఈరోజు దేవుడు మీ ప్రాంతాన్ని ఎంతో ప్రేమిస్తున్నాడు కనుక దైవ సేవకులమందరము ఈరోజు పరిచయంలో భాగంగా ఈ ప్రాంతానికి వచ్చి ఉన్నాం. దివ్యమైన సంతోషకరమైన దేవుని మాటలు ప్రకటించడానికి దైవ సేవకులు ఉన్నారు. దేవుని మాటలు విని జీవించబడాలని మిమ్మల్ని ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధుడా, పరలోకమందున్న ప్రేమగల దేవానికి స్తోత్రాలు. గ్రామ ప్రజలందరినీ బట్టి నీకు స్తోత్రాలు. ఆయన గ్రామంలోని రాజస్వార్తను ప్రకటిస్తుండగా నువ్వు గొప్ప కార్యం జరిగించండి. గ్రామాన్ని మెండుగా దీవించండి. మైక్ తరంగాల ద్వారా ఎంతమంది అయితే నీ మాటలు వింటున్నారో వారి అంతరంగాల్లో గొప్ప కార్యం జరిగించండి. మాకు ఇచ్చినటువంటి రక్షణ సంతోషాన్ని గ్రామంలో ప్రజలందరికీ పంచిపెడుతుండగా మీరే గొప్ప కార్యం జరిగించుకోండి. కృతజ్ఞతలు చెల్లిస్తూ పాట ద్వారా మైము తెచ్చుకోండి. వాక్యం చేత దర్శించండి. గ్రామంలో నూతనమైన కార్యం జరిగించమని, గ్రామాన్ని అన్ని రకాలుగా ఆశీర్వదించమని యేసునామమున వేడుచున్నాం తండ్రి, ఆమేన్. అయ్యో మీకెంతో వేదనకరమే,
కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో మీకెంతో వేదన కరమే, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినమే. అయ్యో మీకెంతో వేదన కరమే, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. జనముల మీదికి జనములు లేచును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. జనముల మీదికి జనములు లేచును, రాజ్యము మీదికి రాజ్యము లేచును. లెక్కువ కలుగును, ఓ కప్పము లెక్కువ కలుగును, ఓ వెండుగ లెక్కువ కలుగును, ఓ కప్పము లెక్కువ కలుగును. కడువేదనలు నీవు పడజాలరు, కడువేదనలు నీవు పడజాలరు. అయ్యో అయ్యో నీకెంతో వేదనకరమే, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో నీకెంతో వేదనకరమే, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. ఆ దినమేదో తెలియక రాదు, ఆగడి ఏదో అరయక రాదు. ఆ దినమేదో తెలియక రాదు, ఆగడి ఏదో అరయక రాదు. నిత్యానికి మార్గం అదిగో, మోక్షానికి మార్గం ఇదిగో. నిత్యానికి మార్గం అదిగో, మోక్షానికి మార్గం ఇదిగో. ఎటు పోయేదవ నీవు పరీక్షించుకో, ఎటు పోయేదవ నీవు పరీక్షించుకో. అయ్యో అయ్యో నీకెంతో వేదనకరము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో నీకెంతో వేదనకరము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. సూర్యుడు చీకటి కమ్మని వేళ, చంద్రుడు కాంతిని ఈయను నేల. సూర్యుడు చీకటి కమ్మని వేళ, చంద్రుడు కాంతిని ఈయను నేల. ఓ మెండుగలెక్కువ కలుగును, ఓ కంపములెక్కువ కలుగును, ఓ మెండుగలెక్కువ కలుగును, ఓ కంపములెక్కువ కలుగును. కడువేదనలు మీరు పడజాలరు, కడువేదనలు మీరు పడజాలరు. అయ్యో అయ్యో మీకెంతో వేదనకరము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో మీకెంతో వేదనకరమే, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. పొలముల ఈతరు ఉందురు గాని, తిరుగలి ఈతరు విసురును గాని. పొలముల ఈతరు ఉందురు గాని, తిరుగలి ఈతరు విసురును గాని. మరి ఒకరు కొనిపోబడును, వేరొకరు విడువబడును, మరి ఒకరు కొనిపోబడును, వేరొకరు విడువబడును. ఎటు పోయేదవ నీవు పరీక్షించుకో, ఎటు పోయేదవ నీవు పరీక్షించుకో. అయ్యో అయ్యో నీకెంతో వేదనకరము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో నీకెంతో వేదనకరము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. అయ్యో అయ్యో మీకెంతో వేదనకరము, కమ్ముకుంటూ వస్తుంది కడవరి దినము. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తుతి కలుగునుగా. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. పేరు బ్రహ్మాండంగా ఉంది. నందనవనం గ్రామ ప్రజలందరికీ ఉద్యానవనంలాగా ఈ ప్రజలందరూ చాలా ఆనందంగా ఆహా
ఎంత ఆనందంగానో. ఓహో, నందనవనం అంటే నిజంగా నందనవనం లాగానే ఉంది. హల్లెలూయా. దేవుని మిత్రులారా, ఒక పాట పాడి మీకు వినిపిస్తాం. ఒకసారి దేవుడు ఈ సృష్టిని కలుగమంటే కలిగింది, కానీ ఇప్పటి వరకు కూడా మానవునికి ఒక సృష్టి అర్థం కాదు. ఈ నేటి వరకు కూడా ప్రపంచంలో మానవ మేధస్సుకు అందనటువంటిది ఒక సృష్టి అయితే, ఈనాడు ఒకసారి గమనించండి. భూగోళ శాస్త్రవేత్తలు ఉన్నారు, వృక్ష శాస్త్రవేత్తలు ఉన్నారు, మానవ శాస్త్రవేత్తలు ఉన్నారు, రకరకాల శాస్త్రవేత్తలు ఉన్నారు. వాళ్ళందరూ తలకిందలై మలమల నాడి నశించిపోతున్నారు. దేవుని మిత్రులారా, ఒక్కసారి ఈ సాయంకాలపు వేళ యేసుక్రీస్తు పేరట మీకు శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ పాట ద్వారా మీరు ఆలకించవలసిందిగా మీకు మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిని చూడన్నా అది ఎంతో బాగుంది. అరే ఎవరు చేసిరి అది ఎలా కలిగేదో. అదిగో ఆ సృష్టి, ఆ కొండలు, పర్వతాలు, జలచరములు, ఆ ఫలవృక్షములు, ఆ పక్షులు, జంతువులు, జీవరాశులు. ఆహా, ఆ మాట చేత కలగజేసిన సర్వేశ్వరుని ఆరాధిస్తున్నారు. హల్లెలూయా. ఆ సూర్య చంద్ర నక్షత్రాలు, గ్రహాలు దేవుణ్ణి ఆరాధిస్తున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మానవుడు ఈనాడు దేవుని మాట వెంటనే దేవుని మాటకు విధేయత చూపట్లేదు. ఎందుకంటే మానవుడు ఈ సృష్టి మీద అన్నిటికంటే బహు శ్రేష్టవంతుడు కనుక, బహు విలువైన వాడు కనుక ఇక లోకం అనుకుంటుంది ఇదే ఫస్ట్, ఇదే లాస్ట్, ఇక మాదొకటి లేదు మానవ జన్మ, ఇక భూమి మీద బతికినప్పుడు కావోపియో మజాకరు, ఇదేనా మన జీవితం? ఒక్కసారి ఈ పాట ద్వారా మీరు ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. సృష్టిని చూడన్నా అది ఎంతో బాగుంది. 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 ఎవరు చేసిరి అది ఎలా కలిగెను? ఎవరు చేసింది అది ఎలా కలిగెను? చిత్రము 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 చిత్రం ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రము. ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. పక్షుల చూడయ్యా పక్క పురుగుల చూడన్నా. పక్షుల చూడన్నా ప్రభు పురుగుల చూడన్నా. జీవన చూడు, చిలుకల చూడు, మనిషి మనిషికి తేడా చూడు. మనిషి మనిషికి ఆ తేడాలు చూడు. మనిషి మనిషికి ఆ తేడాలు చూడు. జీవన చూడు, చిలుకల చూడు, మనిషి మనిషికి తేడా చూడు. మనిషి మనిషికి తేడాలు చూడు. మనిషి మనిషికి తేడాలు చూడు. ఎవరు చేసిరి అది ఎలా కలిగెను? 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 చిత్రము 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 చిత్రం ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రము. ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రము. ఎంతో చిత్రము అది ఎంతో విచిత్రం. మేఘాల చూపన్నా అది మెరచిపోతున్నాయి. మేఘాల చూడన్నా అవి మెరిసిపోతున్నాయి. సూర్యుని చూడు, చంద్రుని చూడు, చక్కనైనా చుక్కల చూడు. సూర్యుని చూడు, చంద్రుని చూడు, చక్కనైన ఆ చుక్కల చూడు. చక్కనైనా చుక్కల చూడు. చక్కనైన ఆ చుక్కల చూడు. ఎవరు చేసిరి ఎలా కలిగెను? ఎవరు చేసిరి అది ఎలా? ఆ భూమిని చూడన్నా బలము చూడ
ఆహా ఓ చాలా దూరం ఉన్నాయి. ఏం చలో మనోడు కాదు, ఎక్కడి వచ్చిందా మనోడు కాదు. మళ్ళీ ఎవరు దేవుడు తక్కువలో ఆ? తక్కువలో దేవుడు, వాళ్ళ దేవుడు వేరే మన దేవుడు వేరేనా? తక్కువలో దేవుడు. ఓహో అట్లా తక్కువలో దేవుడు అంటే ఏంటంట? మాల మార్పుల దేవుడు. ఓహో ఓరి వారే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక కులానికి గాని, ఒక మతానికి గాని, ఒక రాజ్యానికి గాని, ఒక దేశానికి గాని, ఒక ప్రాంతానికి గాని సంబంధించిన వాడు కాదు. ఆ యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అందరి కోసం వచ్చినాడే. ఓరి వారే ఆయన మానవుల కొరకు మానవుడిగా ఈ భూమి మీదకి వచ్చాడు. ఓహో ఒక్కసారి ఈ పాట ద్వారా మీరు ఆలకించవలసిందిగా మనవి చేస్తున్నాం. అరే తక్కువ దేవుడు నాకేమి పెట్టలేదు, 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 ఎక్కువ దేవుడు నాకేమి పెట్టలేదు. తెలిసిన పలికావు నేనున్నానన్నావు, నన్ను బలపరిచావు. తెలిసిన పలికావు నేనున్నానన్నావు, నన్ను బలపరిచావు. నన్ను బలపరిచావు, నన్ను బలపరిచావు, నన్ను బలపరిచావు. ఓరి వారి ఆయన పిలిస్తే పలికే దేవుడు, ఆహా అందరి దేవుడు, ఆహా ఏ భేదము లేదు. అవును దేవుడు అందరికి ఒక్కడే. హల్లెలూయా. దేవుడు అనే పదానికి ఆహా ఆయన తనకు తానే ఉన్నవాడు. ఓహో ఓరి వారి ఓయ్. దేవుణ్ణి మానవుల చేతిలో చేయలేడు, ఆహా మానవునికి అధికారం దేవుడు ఇవ్వలేదు. ఓహో అందుకే ఒక మాట ఉంది సినిమాల విషయకాలంలో ఆ ఎన్టీ రామారావు గారు ఒక పాట పాడేది. ఏంటో ఏం పాడంటే, ఓ దేవుడు చేసిన మనుషులారా, ఆహా మనుషులు చేసిన దేవుళ్ళారా, వినండి మనసుల కోల, కనండి దేవుని లీల. ఓహో అందుకే అన్నాడు, దేవుని స్వరూపమమ్మా నీవు దేవుని స్వరూపమయ్యా, దేవుని స్వరూపమయ్యా, నీవు దేవుని స్వరూపమయ్యా, దేవుని స్వరూపమమ్మా నీవు దేవుని స్వరూపమయ్యా, దేవుని స్వరూపమమ్మా, నీవు దేవుని స్వరూపమయ్యా. ఆత్మచావలో అగ్నియాలని లోకమున్నదన్నో, ఒక లోకమున్నదన్నా, ఆత్మచావలో అగ్నిహారతే లోకమున్నదన్నో, ఒక లోకమున్నదన్నా. ఆత్మచావని అగ్నియాలని లోకమున్నదన్నా, ఒక లోకమున్నదన్నా. ఆత్మచావలో అగ్నిహారతే లోకమున్నదన్నో, ఒక లోకమున్నదన్నా. దేవుని చెంతకు దేవుకుండవో కారణి ఎత్తుకి పారిపోతావు, దేవుని చెంతకు చేరుకుంటవా, ఆరని అగ్నికి దారిపోతావు. దేవుని చెంతకు దేవుకుండవో కారణి ఎత్తుకి పారిపోతావు. దేవుని చెంతకు చేరుకుంటవా, ఆరని అగ్నికి దారిపోతావు. ఈ క్షణమే ఈ క్షణమే ఆహా నీ మనసు మార్చుకో అన్నా, ఈ క్షణమే మనసు మార్చుకో అన్నా, ఈ క్షణమే మనసు మార్చుకో అవ్వా, ఈ క్షణమే మనసు మార్చుకో అయ్యా. ఈ క్షణమే మనసు మార్చుకో అయ్యా. ఓరి వారి, నాకెందుకయ్యా ఈ దేవుడు? అంతే అలవలా. ఓరి వారి, పొట్టంలో ఉన్న పసిబిడ్డకైనా, ఆహా ఖండం తిరిగిన బలవంతుడికైనా, అంతగాడివైన ఆటగాడివైన, ఆహా. మాటగాడివైన సిపాయివైన అధికారివైన, ఒక్క దినము ఆ, ఈ భూమిని విడిచిపోవాలి. యాడికే పోయేదు? అక్కడికే ఏం మా అత్తగారిని పోయేది తెలుసు, మా అమ్మగారిని తెలుసు. నువ్వు యాడికో పోకూడదు. రెండే పాటలు ఉన్నాయి, రెండే పాటలు. ఏ పాటలే? ఒకటి పరలోకానికి పాట, ఆహా ఒకటి నరకలోకానికి పాట. ఓ, అయితే పట్టే అందుకే అది పోవాలంటే వాళ్ళకి చెప్పండి చెప్పు. ఓరి వారి, అంతము లేని ఆత్మవు నీవు పరమాత్మ నుండి దిగి వచ్చితివి. 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 ఇందట నీవు దేవుడు ఇందట దేవుని స్వరూపమయ్యా, దేవుని స్వరూపమయ్యా, నువ్వు దేవుని స్వరూపమమ్మా. దేవుని స్వరూపమయ్యా, నువ్వు దేవుని స్వరూపమయ్యా. నువ్వు దేవుని స్వరూపమయ్యా, నువ్వు దేవుని స్వరూపమయ్యా. యేసు మహారాజుతో ఏందట ఇక్కడ ఉన్న ప్రజలందరూ కూడా ఆహా దేవుని స్వరూపం. ఓరి వారి, ఓయ్. ఈ మనతో నేను ముగిస్తున్నా. ఆహా దేవుడు ఈ గ్రామాన్ని, ఆహా దేవుడు ఈ ప్రజల్ని, ఓహో దేవుడు పిల్ల పాపలను, ఆహా పట్టు గోదలను, ఆహా పాడి పంటలను,
చల్లగా దీవించును కాక. హల్లెలూయా. హల్లెలూయా. ఆ యేసు పాట రూపంలో ఎవరో తెలుసుకున్నారు కదా, ఆయన అందరి దేవుడు. దీవించును కాక. హల్లెలూయా. చక్కటి మీ పాటల చేత దేవుని నామాన్ని గణపరిచినటువంటి తెలంగాణ టీం వారికి యేసుక్రీస్తు నామములో వందనాలండి. ప్రియమైన దేవుని ప్రజలారా, కొద్దిసేపు దేవుని మాటలు వినండి. దేవుని మాటలు మనకు ఆశీర్వాదాన్ని, దీవెనను కలగచేస్తాయి కనుక మన మధ్యలో దైవజనులు మిషనరీ యేసు రత్నమయ్య గారు ఉన్నారు. చక్కటి దేవుని వాక్యాలను మనకు తెలియజేస్తాడు. కొద్దిగా మంచి మనసు చేసి దేవుని మాటలు వినాలని ప్రేమతో మీకు తెలియజేస్తూ అయ్యగారికి సమయాన్ని అప్పగిస్తున్నాం. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన గ్రామస్తులారా, మీ అందరికీ కూడా ఈ సాయంకాల సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చక్కని పాటల ద్వారా మీరు సంతోషించారని ప్రభువుని స్తుతిస్తూ ఉన్నా. నిజంగా ఈ సాయంకాల వేళ మీతో ఒక సత్యాన్ని మాట్లాడాలని నేను ఆశపడుతూ ఉన్నా. మా టీమ్గా మా సహోదరుడు మల్లికార్జున బ్రదర్ ద్వారా మేమందరికీ తీసుకుని రాబడ్డాం. ఈ నందనవనం, వాట్ ఎ బ్యూటిఫుల్ నేమ్. ఎంత చక్కని పేరండి, చక్కని గ్రామం, చక్కని ప్రజలు. మిమ్మల్ందరినీ దేవుడు దీవించాలని దైవ సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా. కొన్ని నిమిషాలు ఎవరెవరైనా మీ గృహాల్లో అక్కడిక్కడ వింటున్న వారు ఒక 5 నిమిషాలు మీ పనులు ముగించుకొని ఈ మైకు వినబడుతున్న ఈ స్థలంలో రాగలిగినా, మీరు కూర్చొని వినగలిగిన, మీ జీవితాల్లో ఎప్పుడూ కని విని ఎరగని సత్యాన్ని తెలుసుకుంటారు. ఎందుకోసమంటే ఈ దినము దేవుడు నీ జీవితాన్ని మార్చే దినం. ఈ దినము దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయాలనుకున్న దినం. ఈ దినము ఆ సర్వేశ్వరుడు, ఆ భగవంతుడు నిన్ను, నీ కుటుంబంలో దుఃఖాన్ని, నీ కష్టాన్ని, నీ కన్నీటిని తుడచాలని ఆశపడుతూ ఉన్న దినం. నువ్వు అనుకోవచ్చు, నేనెవరో ఆయనకు తెలియదు కదా, కానీ నా చేతిలో ఉన్న ఈ బైబిల్ చెప్తుంది, మనము ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనలను ప్రేమించాడు, ఆయనే మన కోసం ఈ లోకానికి దిగి వచ్చాడు. హల్లెలూయా. రాజమండ్రి దగ్గర ఒక పురోహితుడు ప్రభువుని నమ్ముకున్నారు. ఒక బ్రాహ్మణుడు ఆ నటరాజునని ఆయన ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఆ పురోహితుడి దగ్గరికి వారి స్నేహితులు వచ్చారు. వచ్చి, అరే మనం పురోహితులం, అర్చన, ఆచారాలు, పాండిత్యము, శ్లోకాలు ఇవన్నీ భక్తి కలిగిన వారం, నువ్వు పోయి వారి మతంలో దేవుడిని ఎందుకు నమ్ముకున్నావు, దానిలో గొప్పతనం ఏంది రాని తన స్నేహితుడు ఆయన అడిగాడంట. ఈ నటరాజన్ అన్న ఈ వ్యక్తి ఒక గొప్ప సాక్ష్యాన్ని చెప్పాడు. చూడు, మనమందరము జన్మతః బ్రాహ్మణులం, అర్చన ఆచారాలన్నీ చేస్తూ ఉన్నాం, కానీ మనము ప్రతిరోజు గుడికి వెళ్ళి తలుపులు తీసి సంధ్యావందనం చేసి పూజ పురస్కారాలు చేస్తాం. అంటే మనము దేవుణ్ణి వెతుక్కుంటూ వెళ్తాం. కానీ ఏ యేసు క్రీస్తునైతే నేను నమ్ముకున్నానో ఆ యేసు ప్రభు నన్ను వెతుక్కుంటూ వచ్చాడు అని చెప్పాడంట. అంటే నేను దేవుణ్ణి వెతకడం కాదు, దేవుడే నన్ను వెతుక్కుంటూ వచ్చాడు. ఇంత గొప్ప సత్యం చూశారండి. ఒక పురోహితుడు ఇలాంటి సాక్ష్యాన్ని పలికాడు. ఈ రాత్రికాల సమయం నేను ఇంత ఒక మాట చెప్పి ఈ స్టేజ్ దిగి వెళ్ళిపోతాను. గమనించండి, నా చేతిలో కొత్త నిబంధన అనే ఒక బైబిల్ ఉంది. ఈ దైవ గ్రంథంలో ఒక మాట ఏముంటుందంటే, యేసు తన దగ్గర ఉన్న 12 మంది శిష్యులతో ఒకరోజు ఒక మాట మాట్లాడతాడు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులతో ఒక మాట అంటారు. యేసు ప్రభుని గురించి మీరేమనుకుంటున్నారు? యేసు ప్రభుని గురించి మీరేమనుకుంటున్నారు? వాట్ ఆర్ యు థింకింగ్ అబౌట్ జీసస్? యేసు ఎవరు అనే సత్యాన్ని ఈ రాత్రి మనం నేర్చుకుందాం. హూ ఈజ్ జీసస్? ఈ సత్యం నీకు అర్థమైతే, ఈ యొక్క మాట నీకు అర్థమైతే నీ జీవితం మారిపోతుంది. యేసు ఎవరు, యేసు ఎవరు అని మనము గాక కమ్యూనిస్టులు అడిగితే వాళ్ళు ఏమంటారంటే, యేసు ప్రభు మాలాంటి ఒక విప్లవకారుడు అంట. మన ఇంకో మతస్థుల దగ్గర అడిగితే ఆయన కూడా 33 కోట్ల దేవతల్లో ఒక దేవుడండి, మేము ఆయన్ని గౌరవిస్తాం, ప్రేమిస్తాం అంట.
మాట. మొన్ననే క్రిస్మస్ పండుగ జరిగింది. నాకు చాలా మంది హిందువులు స్నేహితులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా నాకు గ్రీటింగ్స్ చెప్పారు. హ్యాపీ క్రిస్మస్ బ్రదర్ అని చెప్పి నాకు మెసేజ్లు పంపారు. అంటే హిందువులు కూడా గౌరవిస్తారు, యేసుని ఒక దేవునిగా మొక్కుతారు. గమనించండి, ముస్లిం సహోదరులు అడిగితే ఓ హమారా पैगंबर है, हम भी उनको इज्जत करता है, खुदा की फसल यीशु ही हमारा पैगंबर, ఆయన ఒక ప్రవక్తని వారు కూడా యేసుని గౌరవిస్తారు. ఈ విధంగా రకరకాల కులాల్లో, రకరకాల మతాల్లో, రకరకాల అభిప్రాయాలు యేసు ప్రభుని గురించి కలిగి ఉన్నారు. హల్లెలూయా. యేసు ప్రభుని గురించి రకరకాల నిర్వచనాలు ఈరోజు ప్రపంచం చెబుతా ఉంది. ఆయా కులాల వారు, ఆయా మతాల వారు, ఆయా దేశాల వారు, ఆయా భక్తులు, ఆయా విధి విధానాల్లో యేసుని గురించి మాట్లాడుతా ఉన్నారు. యేసుని గురించి మాట్లాడుతా ఉన్నారు. యేసు క్రీస్తు లేకపోతే దేవుని బిడ్డలారా క్యాలెండర్ లేదండి. నువ్వు యేసుని నమ్మినా నమ్మకపోయినా, యేసుని కొలిసినా కొలవకపోయినా, యేసుని నమ్మనా నమ్మకపోయినా, యేసు క్రీస్తు చరిత్రను 2 భాగాలు చేశారు. యేసు జన్మ చరిత్ర 2 భాగాలైంది. కాబట్టి యేసు క్రీస్తు ఒక యుగ పురుషుడు, యేసు క్రీస్తు ఒక శక పురుషుడు. చరిత్ర విడిపోయింది. యేసు క్రీస్తు ప్రపంచానికి కేంద్ర బిందువుగా మార్చబడ్డాడు. వితౌట్ జీసస్ you cannot have any kind of calendar, you don't have any kind of measurement, you don't have any kind of calculation. మన దేశంలో ఒక ముఖ్యమంత్రి ఒకరోజు ఒక ఆలోచన వచ్చింది. ఈ ఏడీలు బీసీలు యేసు ప్రభు పుట్టిండు, యేసు ప్రభు పుట్టక ముందు పుట్టిన తర్వాత ఇది నాకు నచ్చలేదు, ఇది తీసేయాలి, నాకు ఇష్టం లేదు అన్నాడు ఆవిడ. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి అప్పుడు అవరైన మంత్రులు అన్నారు, అమ్మా నువ్వు యేసు ప్రభు క్యాలెండరు ఏడి బీడీ తీసేస్తే, ఏడి బీసీ తీసేస్తే నీ ఆస్తులకన్నీ పత్రాలకు విలువలు పోతాయి, నీ ఆస్తులన్నీ నష్టపోతావు, నీ బ్యాంకులో డబ్బులన్నీ పోతాయి, నీకు శూన్యమైపోతావంటే ఆ మౌనంగా అంగీకరించాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఈరోజు ప్రపంచం యేసు ఎవరో తెలియక మోసపోతూ ఉన్నారు. People today they fail to understand who Jesus in their lives. If you understand Jesus, యేసు నీకు అర్థమైతే నీ జీవితం విప్లవాత్మకంగా మారుతుంది. 1987వ సంవత్సరం యేసు ఎవరో నాకు అర్థమయ్యాడు. నేను ఒక పాస్టర్ గారి కొడుకునైనా యేసు ఎవరో తెలియని స్థితిలో ఉన్నప్పుడు ఒక దేవుని సేవకుడు నన్ను దగ్గర పిలిచి యేసు ఎవరో నాకు పరిచయం చేశాడు, యేసు ఎవరో నాకు అర్థం చేశాడు. ఆ రోజు నుంచి నా బ్రతుకులో ప్రభు కార్యాన్ని నేను చూస్తూ వచ్చాను. ప్రియ సోదర సహోదరి, ప్రియ తమ్ముడు, అన్న, అక్క, చెల్లి, ఈ రాత్రి నేను పరిచయం చేసిన వ్యక్తి ఎవరంటే నీ జీవితాన్ని మార్చే వ్యక్తి. నువ్వు పుట్టక ముందే, నీవు నీ తల్లి గర్భంలో పిండం కాకముందే, చూడాలి గర్భంలో ఎముక నిర్మాణం కాకముందే, నా చేతిలో ఎఫెసీ పత్రిక కొత్త నిబంధనలో పుస్తకం ఉంది. మొదటి అధ్యాయంలో మాట ఉంటది, పొడమి పునాదులు వేయబడక ముందే, ఆకాశం భూమి కలగ చేయక ముందే దేవుడు నిన్ను, నీ పేరు, నీ యొక్క రంగు, ఎత్తు అన్ని ఎరిగినవాడు. He knew you very well. ఈవెన్ నీకంటే ఎక్కువగా దేవునికి నీ గురించి తెలుసు. ఎంత గొప్ప సత్యం. యేసు ఎవరంటే నెంబర్ 1, పాయింట్ నెంబర్ 1, యేసు ఎవరంటే పాపులను రక్షించువాడు. పాపులను రక్షించువాడు. యేసు ప్రభు దినాల్లో, భూమి మీద ఉన్న దినాల్లో యేసయ్య ఒక మాట అన్నాడు, రోగులకు వైద్యుడు అవసరం, రోగులకు వైద్యుడు కావాలి, ఆరోగ్యవంతులకు వైద్యుడు అవసరం లేదు. ఎందుకు ఈ మాట చెప్పారు తెలుసా? యేసు ప్రభు పాపులకు స్నేహితుడిని పిలువబడ్డాడు. He was a friend of sinners. పాపులకు స్నేహితుడిగా పిలువబడ్డాడు. అంటే త్రాగుబోతులు, దొంగలు, వ్యభిచారులు, సమాజంలో ఎలాంటి అర్హతలు లేనివారు, ఎలాంటి యోగ్యతలు లేనివారు, చెప్పుకోవడానికి కూడా మంచి జీవితం లేని వారికి నా యేసు స్నేహితుడిగా మారాడు. హల్లెలూయా. He became a friend of the sinner. నిజంగా ఎంత గొప్ప సత్యం అండి. యేసు ఎవరంటే పాపులను రక్షించువాడు. గాబ్రియేలు దూత మరియ దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు కన్యకగా ఉన్నావు,
రక్షించువాడు. దేవుని బిడ్డలారా, మన మత గ్రంథాలు కూడా ఘోషిస్తూ వచ్చాయి, మన మత గ్రంథాలు కూడా చెప్తూ వచ్చాయి. పాపోహం పాపకర్మాణం హిమం శరణాగత వత్సరాన్ని సంధ్యావందనంలో మన పితరులు చెప్తూ వచ్చారు. నేను పాపం చేశాను, నేను పాపంలో పుట్టాను, నేను పాపంలో జీవిస్తున్నాను, ఈ పాపానికి పరిహారం కావాలి, ఈ పాప వినాశనం జరగాలి, నా పాపం క్షమించబడాలి. యజ్ఞాలు, యాగాలు, బలులు, అర్పణలు, నిలువు దోపిడీలు చెల్లిస్తూ వచ్చాం. ఎందుకో తెలుసా? నా పాపం పోవాలి, నా దోషం పోవాలి, నా కుటుంబం బాగుండాలి, నా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి. ఎప్పుడు ఎక్కడ కన్ను మూసినా ఆ వైకుంఠం, ఆ మోక్షం, ఆ స్వర్గం పోవాలి. ఎవరైనా అడగండి, ఏ మతస్థుని అడగండి, ఏ కులస్తుని అడగండి, ఏ గ్రంథాలైనా పరిశీలించండి. ఎందుకు బాబు భక్తి చేస్తున్నావు? ఎందుకు బాబు భక్తి చేస్తున్నావు? ఎందుకయ్యా భక్తిలో ఉన్నావు, భగవంతుని కొలుస్తున్నావు అంటే ఒకటే మాట చెప్తారయ్యా, ఈ మానవ జన్మ మంచిది కాదయ్యా, మానవ జన్మ మంచిది కాదయ్యా. ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాను, ఒకరోజు నేను మరణిస్తాను, ఒకరోజు ఈ లోకాన్ని విడిచిపెడతాను. నాకు స్వర్గం కావాలి, నాకు ముక్తి కావాలి, నాకు మోక్షం కావాలి. నిజంగా దేవుని బిడ్డలారా, పాప పరిహారం చేయటం కోసం నా యేసు లోకానికి వచ్చాడు. లూకా సువార్త 19వ అధ్యాయం 10వ వచనంలో నశించిన దానిని వెతికి రక్షించడానికి మనుష్య కుమారుడు లోకానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిన దానిని అంటే నశించి నాశనం అయిపోతున్నవారు, పాపంలో ఉన్నవారు, శాపంలో ఉన్నవారు, అంధకారంలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు, వాయు వర్షంలో ఈ జీవితాలు జీవిస్తున్నవారు, పాపమే 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 తమ జీవితాలు ఏర్పాటు చేస్తున్న పరిస్థితుల్లో మానవుణ్ణి రక్షించడానికి నా యేసు లోకానికి వచ్చాడు. పాపిని రక్షించువాడు, పాపములు క్షమించువాడు, పాపికి మోక్షాన్ని ప్రసాదించువాడు నా యేసు. నువ్వెవరు అయినా కానీ, నువ్వెక్కడి నుండి మాట వింటున్నా, ఈ రాత్రి సత్యాన్ని తెలుసుకో. యేసు మత స్థాపకుడు కాదు. నా యేసు రాకముందే 2000 సంవత్సరాలకు పూర్వం ఐగుప్తు దేశంలో ఐగుప్తు ప్రజలు సూర్యదేవుని నమ్మేవారు. ఆయా విధానాల్లో, ఆయా దేశాల్లో ఆయా దేవి దేవతలను కొలిసేవారు. నా యేసు మతాన్ని స్థాపించడానికి రాలేదు. యోహాను 14:6లో నా యేసు ఒక మాట చెప్పాడు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారా తప్ప ఎవరు కూడా పరలోకానికి మోక్షానికి రారు అని. ఎంత గొప్ప సత్యం! మనం కులం పేరుతో, మతం పేరుతో, జాతి పేరుతో రకరకాలుగా యేసుని దూరమైపోతున్నాం, యేసుని తృణీకరిస్తున్నాం, యేసుని కాదంటున్నాం. మా కులం వల్ల దేవుడు కాదు, మా మతం వల్ల దేవుడు కాదు, మా తల్లిదండ్రులు కొలవలేదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు పాపివని గుర్తిస్తే నిన్ను క్షమించడానికి నా యేసు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు పాపివని గుర్తిస్తే, నీకు మోక్షం కావాలనుకుంటే, నీకు పరలోకం కావాలనుకుంటే, నీకు వైకుంఠం కావాలనుకుంటే, నీ పాపాలు క్షమించబడాలనుకుంటే నా యేసు బైబిల్ చెప్తుంది యేసు రక్తం ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. యేసు రక్తం ప్రతి పాపాన్ని కడుగుతుంది. నువ్వెంత ఘోర పాపివైనా, నువ్వెంత భయంకరమైన స్థితిలో ఉన్నా, ఈ రాత్రి నా యేసు పిలుస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ కుటుంబం అర్థం చేసుకోకపోవచ్చు, ఒకవేళ నీ భార్య, నీ భర్త, నీ పిల్లలు, నీ అయినవారు, నీ తోబుట్టువులు, నీ రక్త సంబంధులు నిన్ను వెలువేయచ్చు, బయటికి చెప్పుకోలేని వ్యాధులతో కృంగి ఉండొచ్చు. ఒకరోజు టీవీలో వాక్యం చెప్తున్నాను, లైవ్ టీవీలో వాక్యం చెప్తున్నాను. ఆ బిడ్డ వాళ్ళ బంధువులు ఒక ఆవిడ 4th స్టేజ్ క్యాన్సర్ లో ఉంది. ఆమె ఫోన్లో మా లైవ్ ప్రేయర్ కాల్ అటెండ్ అయింది. ప్రార్థన చేశాం, యేసు ప్రభు స్వస్థపరిచాడు. యేసయ్య పాపమును క్షమిస్తాడు, మనల్ని స్వస్థపరుస్తాడు. యేసయ్య మనకు నెమ్మదిస్తాడు, యేసయ్య మనకు సమాధానం ఇస్తాడు, యేసయ్య మనకు శాంతినిస్తాడు, యేసయ్య మనకు నెమ్మదినిస్తాడు. ఇది డబ్బుతో కొనేది కాదు, మార్కెట్లో దొరికేది కాదు, ఏ మెడికల్ షాప్ లో అమ్మేది కాదు. యేసు క్రీస్తు శాంతి దాత. యేసుని ఎందుకు నమ్మాలంటే నీ పాపం క్షమించబడాలంటే నమ్మాలి. యేసుని ఎందుకు నమ్మాలంటే నీకు నెమ్మది సమాధానం కావాలంటే నమ్మాలి. యేసుని ఎందుకు నమ్మాలంటే నీకు మోక్షం కావాలంటే. దేవుని బిడ్డలారా, మనం అందరం నమ్ముతాం, పుట్టిన ప్రతి ఒక్కడు గిట్టక తప్పడని. పుట్టిన ప్రతి ఒక్కరు ఒకరోజు చనిపోతాం, ప్రతి ఒక్కరు ఒకరోజు లోకాన్ని విడిచిపెడతాం. చెప్పే నేను, వినే మీరు, అందరూ లోకాన్ని విడిచిపెడతాం. కొద్ది దినాలకి ఈ లోకానికి వచ్చాం,
కొద్దిసేపు ఈ స్టేజ్ మీద నేను వాక్యం చెప్పి వెళ్ళిపోతాను. మీరు వింటున్న మీరు కొద్దిసేపటికి లోకాన్ని విడిచిపెట్టిపోతారు. కానీ మరణమైన తర్వాత జీవిత గమ్యమేంటి? వన్స్ యు లూజ్ యువర్ లైఫ్, నీవు కన్ను మూస్తే ఎక్కడ కన్ను తెరుస్తావు? నీ గమ్యం ఏంటిది? నీ జీవిత లక్ష్యం ఏంటి? నీ జీవిత అంతిమ క్షణం ఏంటి? వేర్ ఆర్ యు గోయింగ్ టు ఎండ్ అప్? నా ప్రియ దేవుని బిడ్డలారా, నీ పాపము క్షమించబడకపోతే, నీ పాపము క్షమించబడకపోతే నువ్వు పోయేది నిత్య నరకమని దైవ గ్రంథం బైబిల్ చెబుతుంది. ఎవరి పేరైతే జీవ గ్రంథంలో రాయబడలేదో వారు నిత్య అగ్నిగుండంలోకి వెళ్తారు. అగ్ని ఆరదు, పురుగు చావదు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఎత్తితో మాట్లాడుతున్నాడు. యేసు రాత్రి నీతో సహవాసం ఇష్టపడుతున్నాడు, నీ పాపములు క్షమించాలని. నేను అనుకోవచ్చు, మరి భగవంతుని చేరుకోవాలంటే 1116 ఇయ్యాలా, నిప్పుదోపిడి ఇయ్యాలా, వెండి ఇయ్యాలా, బంగారం ఇయ్యాలా, మేకలు వేయాలా, కోళ్ళు వేయాలా? నా దేవుని బిడ్డలారా, కనబడే విశ్వాన్ని మాట మాత్రం చేత కలగజేసిన వాడు నా యేసు. మాట మాత్రం చేత 5 దినాలు విశ్వమంతటిని కలగజేశాడు. కలుగును కాకంటే యావత్తు సృష్టి కలిగింది. కానీ ఒక సత్యం చెప్పి నేను ముగించి వెళ్తాను. మానవుని చేయాలనుకున్నాడు 6వ రోజు. మానవుని చేసేటప్పుడు ఆయన పలకలేదండి. ఆయన పలికితే మానవుడు వెళ్తాడు, పలికితే మానవుడు వస్తాడు. కానీ బైబిల్ చెబుతుంది, తన స్వరూపమందు తన పోలిక చొప్పున మనిషిని చేశాడు, స్వహస్తాలతో నిర్మించాడు. సృష్టి కావాలంటే, చేపలు కావాలంటే ఆయన నీళ్ళతో మాట్లాడాడు. పక్షులు పశువులు సృష్టితో మాట్లాడాడు. మొక్కలు చెట్లు కావాలంటే భూమితో మాట్లాడాడు. కానీ మానవుని చేయాలంటే తనకు తాను మాట్లాడుకున్నాడు. నువ్వు ఎంత విలువ కలిగిన వ్యక్తివి, నీకు ఎంత విలువ ఉంది దేవుని సన్నిధిలో. ఆయన పోలికలో చేయబడ్డావు, ఆయన రూపంలో చేయబడ్డావు, నీవు ఆయన కొరకు చేయబడ్డావు. ఈ లోకం విడిస్తే ఆయనతో ఉండటానికి చేయబడ్డావు. ఇది మానవుని అంతర్యం. దీని కొరకు మానవుని దేవుడు నిర్మించాడు, దీని కొరకు దేవుడు మానవుని చేశాడు. ఈ సత్యము తెలుసుకోక కులం పేరు మీద, మతం పేరు మీద, జాతుల పేరు మీద, ఆస్తుల పేరు మీద వైద్యాలు, విషతృత్వాలు, విభేదాలు, మానవ హోమం. నా ప్రియ దేవుని బిడ్డ, యేసు ఎవరంటే పాపముల నుంచి విడిపించేవాడు. యేసు ఎవరంటే మనిషికి పాప క్షమాపణ ఇచ్చేవాడు. మీరు కూర్చున్న స్థలములో, మీరు నిలబడ్డ స్థలములో, మీరు వింటున్న మీ ఇంటిలో ఒక చిన్న ప్రార్థన చేస్తే చాలు. యేసు ప్రభువా, నేను పాపిని. యేసు ప్రభువా, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టావు. యేసు ప్రభువా, నా కొరకు రక్తం కాచావు. యేసు ప్రభువా, నా కొరకు సమాధి చేయబడ్డావు. యేసు ప్రభువా, నా కొరకు తిరిగి లేచావని హృదయంలో నమ్మి నోటితో పలికితే నువ్వు రక్షించబడతావు. ఈ రక్షణ ఉచితం. యేసుని నమ్మటం అంటే ఉచితం. ఎలాంటి వెల చెల్లించాల్సిన అవసరం లేదు. నీ కొరకు నా యేసు ప్రాణం పెట్టాడు, రక్తం కాచాడు. బైబిల్ చెబుతుంది, మనుషులు చూడనల్లని వాడిగా నా యేసు కట్టబడ్డాడు. నా యేసు స్వరూపాన్ని సొగసును కోల్పోయాడు. మానవుని ప్రేమించి మానవుని కోసం ప్రాణం పెట్టిన ఏకైక దైవం ఈ భూమండలం మీద ఎవరైనా ఉన్నారంటే నేను ప్రకటిస్తున్న నా యేసు. నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణం పెట్టాడు, నిన్ను ప్రేమించి నీ కొరకు రక్తం కాచాడు, నిన్ను ప్రేమించి నీ కొరకు నీ స్థానంలో మరణించాడు. నిన్ను ప్రేమించి ఏ మరణమైతే నిన్ను శాసిస్తుందో, ఏ మరణమైతే నిన్ను భయపెడుతుందో, ఏ మరణమైతే నిన్ను బానిసత్వం చేసిందో, ఏ మరణమైతే నిన్ను బంధించిందో, ఆ మరణాన్ని ముళ్ళను విడిచిన వాడు నేను ప్రకటిస్తున్న నా యేసు. హల్లెలూయా! He conquered the death. He defeated the death. ఆయన మరణాన్ని జయించాడు. మరణమా నీ ముళ్ళెక్కడన్నాడు. మరణాన్ని శాసించిన వాడు, మరణాన్ని జయించిన వాడు నేను ప్రకటిస్తున్న సజీవుడైన యేసు. ఆ యేసు నీతో ఉండాలని ఈ నందనవనం అనే గ్రామంలో నిన్ను, నీ కుటుంబాన్ని ఆనందకరంగా, సంతోషకరంగా ఉంచాలని దేవుని సేవకుడిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అతి కృప పరిశుద్ధ దేవుడు మీకు, మీ కుటుంబాలకు నిన్నుగా మెండుగా అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి, మీకు వచ్చిన ప్రార్థన చేస్తాను. స్వామి, నీ కొందనాలయ్యా, మానవ అందుబాటులో నీ స్వస్థమైన మాటలు వినిపించబడ్డాయి. ఇప్పుడు దీవించండి. ఎందరో తమ గృహాల్లో నుంచి విన్నారు, ఎందరో మాటలు ఆలకించారు, ఎందరో నీ మాటలకు చెవియొక్కారు,
ఈ రాత్రి వారి జీవితాల్లో కార్యం చేయండి. వారి పాపం అపరాధోషములు మన్నించండి. ఈ గ్రామాన్ని, గ్రామ పెద్దలను, గ్రామంలో ప్రతి కుల మతస్థులు రక్షించి దీవించి ఈ గ్రామం మీద ప్రతి శాపాన్ని కొట్టివేసి నీ కృపల వద్దలు నింపచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు, మంచి సత్యాన్ని తెలియజేసినందుకు వందనాలు. ఈ శ్రేష్టమైన సమయంలో చివరి ప్రార్థనగా స్టాన్లీ సుధాకర్ అయ్య గారు ఈ ప్రాంత ప్రజల రక్షణ కొరకు, ఆరోగ్యం కొరకు, ఆశీర్వాదం కొరకు ప్రార్థన చేస్తారు. ఈ బిడ్డలందరూ దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, రక్షణ ఆనందం పొందుకోవాలా, సత్యాన్ని తెలుసుకోవాలా. చివరి ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన. ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడ, మహాగణుడ, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభువా. ఈ నందనవరం గ్రామంలో ఇప్పటి వరకు నేను పాటల ద్వారా, నేను కూడా దేవుని వాక్యాల ద్వారా మీకు సత్య స్వార్థను ప్రకటించాం. అనేక మంది ప్రభువా ఈ శబ్దార్థం ద్వారా వారి గృహాల్లో ఉండి ఈ ప్రాంతానికి వచ్చి మీ వాక్యాన్ని వినగలిగారు. అయ్యా, వారి హృదయాన్ని ఇప్పుడే సారవంతమైన నేలకు మీరు మార్చుతున్నారని నమ్ముతున్నాం తండ్రి. స్తోత్ర. ఈ రాత్రి సమయంలో వారి హృదయంలో ఈ మాటలు ఆయన ఆలోచింపజేయగల దేవుడు ప్రభువుకు స్తోత్రాలు. పరిశుద్ధాత్మరాలు కూడా ఈ గ్రామాన్ని, గ్రామ ప్రజలను చేతులకు అప్పగించుకుంటున్నాం తండ్రి. స్తోత్రాలు. ఏ ఒక్కరు నశించుకోవడం ఇష్టమైన ఆయన నీకు స్తోత్రాలు. ఆయన అగ్ని నుండి తప్పించడానికి వచ్చామని అయ్యా, సృష్టి కర్తమైన దేవుడు అని అయ్యా, నీవే సర్వశక్తి గల దేవుడు అని అయ్యా అనుకుని తండ్రి, నీవే సమస్తాన్ని కలిగించిన వాడు అని, నీవు తప్ప వేరొక రక్షకుడు లేడని, నీవే ఆ పరలోకానికి మోక్షానికి ఏకైక మార్గమని అయ్యా మీ దాసులను ప్రభు నేను పెట్టుకుని ఎంతో సూటిగా తెలియజేస్తాను. మీకు అందరూ స్తోత్ర. విన్న ప్రతి ఒక్క వ్యక్తి జీవితంలో ఈ వాక్యాన్ని మీరు ఫలింపజేయండి. వారందరూ రక్షింపబడడానికి గ్రామానికి గొప్ప రక్షణగా చేయండి. ప్రతి ఒక్కరు సాపుపు కాడి, ప్రతి ఒక్కరు పాపపు కాడి, ప్రతి ఒక్కరు దుష్టిని అవంతరాలు ఏసులో లయపరుస్తున్నారు. స్తోత్ర. ఈ గ్రామాన్ని మీ చేతులకు అప్పగిస్తూ వెళ్తున్నాం. అయ్యా పరిచయం పరీక్ష సాగవస్తున్న ప్రతి బిడ్డను జీవించాల్సి నడిపించమని మీరే మహింపొందని మా ముందు పరిచయం మీ చేతులకు అప్పగిస్తూ ఘనత, మహిమా, ప్రభావం మీకు మాత్రం అర్పిస్తూ నాకు నేను తగ్గించుకుంటూ యేసు క్రీస్తు నామములో ప్రార్థించుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన యెహోవా యొక్క ప్రేమయు, కుమారుడైన యేసు క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఈ గ్రామం నందనవరం గ్రామస్తులకు, అదేవిధంగా భూలోకంలో సమస్త పరిస్థితులకు ఈ పరిచయంలో పాల్గొంటున్న ప్రతి ఒక్క బిడ్డకు సదాకాలము తోడైన నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మంచి మాటలు ప్రేమతో విన్న మీ అందరికీ, ఈ ప్రాంత ప్రజలందరికీ యేసుక్రీస్తు నామంలో వందనాలండి. ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఇంతతో ఈ కార్యక్రమం ముగించబడింది. సహకరించిన మీ అందరికీ వందనాలు. దర్శించుము దేవా, కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. నడవనీయుము దేవా, నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. నడవనీయుము దేవా, నడవనీయుము, నీ చేతితో నన్ను నడుపుము. విడిచిపెట్టక నీవు నీ దాసుని, నీ త్రోవలు నన్ను నడుపుము. దర్శించుము దేవా, కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. దర్శించుము దేవా, కరుణించుము, ఈ దీన దాసుని దర్శించుము. క్షయమై